టీమిండియా చేతిలో చతికిలబడ్డ పాకిస్తాన్‌కి ఫైనల్లీ ఒక ఊరట లభించింది. ఫైనల్లీ సూపర్ ఎయిట్స్‌లోకి తన స్థానం కైవసం చేసుకుంది. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. అండ్ లేట్ చేయకుండా పాకిస్తాన్ వర్సెస్ నమీబియా ఈ మ్యాచ్‌కి సంబంధించిన ఒక ఫాస్ట్ రీక్యాప్ని త్వరగా మీ ముందు ప్రవేశపెడుతున్నాను. ఎనీహౌ, సో పాకిస్తాన్ వర్సెస్ నమీబియా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్కి దిగింది పాకిస్తాన్. శ్రీలంకలోని కొలంబోలో ఎస్ఎస్సి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ తీసుకున్నట్టుగానే దానికి తగ్గట్టుగానే బాగానే పెర్ఫామ్ చేశారు అనుకోవచ్చు. పసి కోన మీద ఒక రకంగా బ్రహ్మాస్త్రం అయినట్టుగానే అయింది. సో ఒకసారి స్కోర్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ 20 ఓవర్లలో 199 రన్స్ చేసింది. ఒకనొక దశలో 250 దాకా కూడా పోయే అవకాశం ఉంది కావచ్చు అనుకున్నారు, కానీ మిడిల్ ఓవర్స్లో బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అంతగా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఆడలేకపోయడం వల్ల స్కోర్ 200 వరకు లోపలనే మొత్తానికి అయితే కవర్ చేసి పడేశారనమాట. సో ఎనీహౌ, ఒకసారి మన స్కోర్ వివరాలు కనుక చూసుకుంటే మన డాక్యుమెంటరీ హీరో షాహిబ్జాదా ఫర్హాన్ వచ్చేసి 100 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 58 బాల్స్. 4 సిక్స్లు కొట్టాడు, 11 ఫోర్లు కొట్టాడు, 172 స్ట్రైక్ రేట్ చేశాడు అనమాట. మీకు గుర్తుంది కదా, మన 0కి అవుట్ అయ్యాడు. మొత్తానికి ఏషియా కప్లో కూడా మన మీద కొంచెం బాగానే ఆడాడు అని చెప్పేసి ఏషియా కప్లో పాకిస్తాన్ మొత్తానికి ఓడిపోయారు కూడా నా పెర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీనే క్రియేట్ చేశాడు, ఏదో పెద్ద సాధించినట్టు. మొత్తానికి అయితే మరి అవుట్ చేసి మన వాళ్ళు పంపించేశారు. సో ఆ కోపాన్ని పసుకున మీద చూపించుకున్నారు. మొత్తానికి అయితే 100 రన్స్ చేశారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ సయీమ్ అయూబ్ వచ్చేసి 12 బాల్స్కి 14 రన్స్ మాత్రమే చేశారనమాట. సో ఫస్ట్ వికెట్ కూడా సయీమ్ అయూబ్దే పడింది. 40 రన్స్ తర్వాత 5.1 ఓవర్స్ తర్వాత ఫస్ట్ వికెట్ సయీమ్ అయూబ్ది పడింది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ సల్మాన్ ఆగాబాయ్ వచ్చారు. మరి కెప్టెన్ ఇన్నింగ్స్ ఏమైనా ఆడతారా అని చెప్పి అనుకుంటే 23 బాల్స్లో 38 రన్స్ మాత్రమే చేశారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరూ కూడా అదే కోపంగా ఉన్నారు. ఎవరైతే మిడిల్ టర్మ్లో ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచిగా బ్యాటింగ్ చేయాలి, హార్డ్ హిట్టర్స్కి మన అవసరం ఉంది. సల్మాన్ ఆగా వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు యూజ్ చేసుకోవాలి, అది కూడా నమీబియా చేతిలో. 23 బాల్స్లో 38 రన్స్ మాత్రమే ఎందుకు చేశారు? 2 సిక్స్లు కొట్టాడు, 3 ఫోర్లు కొట్టారు, 165 స్ట్రైక్ రేట్, 23 బాల్స్ మాత్రమే ఆడారు. అది కూడా బరల్సెల్ బౌలింగ్లో ఎరాస్మస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. సో ఎనీహౌ, చూస్తుండగానే సల్మాన్ ఆగా కూడా అవుట్ అయ్యారు. 107 దగ్గర సెకండ్ వికెట్ పడింది సల్మాన్ ఆగా రూపంలో 12.1 ఓవర్స్కి. సో 13th ఓవర్ తర్వాత దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఆడడం మొదలు పెట్టారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఖ్వాజా నఫై వచ్చారు అండ్ 5 బాల్స్ 5 రన్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయారు. ఎరాస్మస్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు అనమాట. ఈ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చూస్తే కొంచెం సిమిలర్గా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లానే ఉంటుంది. వచ్చి ఇలా సైడ్ నుంచి కొంచెం అలా వేసే విధానం ఏదైతే ఉంటుందో అది. అండ్ ఆఫ్టర్ దట్ షాదాబ్ ఖాన్ వచ్చాడు. 22 బాల్స్లో 36 రన్స్ చేశాడు. 3 సిక్స్లు కొట్టాడు, 1 4 కొట్టాడు. టోటల్గా అయితే స్కోర్ వచ్చేసి 199 అవుట్ ఆఫ్ 20 ఓవర్స్ 9.95 రన్ రేట్తోనే. 199 పెద్ద స్కోర్ లాగానే అనిపించవచ్చు, కానీ నమీబియా మీద అది కూడా ఒక్క ఫర్హాన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్గా ఆడారు. అంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఆ బ్యాట్స్మెన్షిప్ ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళు బాగా ఆడాల్సిన దగ్గర వాళ్ళు ఎందుకని చతికిలా పడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు వెంటనే క్యూ ఎందుకు కడుతున్నారు అని చెప్పేసి ఓ పక్క పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా అంతగా సాటిస్ఫై అయితే లేరు. సరే గెలిచారు, మ్యాచ్ అయితే గెలిచారు, ఫైన్. బట్ ఇలా కాదు, ఇలా ఆడితే సూపర్ ఎయిట్స్లో ఏదో లక్కీగా అయితే వచ్చేసారు, కానీ సూపర్ ఎయిట్స్లో హేమాహిమీలతో ఎలా తలబడగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఎనీహౌ, మొత్తానికైతే ఇదన్నమాట సంగతి. ఒకసారి మనం ఇప్పుడు నమీబియా బౌలింగ్ గురించి కూడా చూసుకుంటే దే ట్రైడ్ దే బెస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. జేజే స్మిత్ 3 ఓవర్లు వేశాడు, వికెట్ ఏం పడలేదు. ఎవరైనా ఎక్కువ వికెట్ తీశారు అంటే మాత్రం అది జాక్ బారసెల్ మాత్రమే. 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చాడు, 12 ఎకానమీ, దట్స్ రియల్లీ హ్యూజ్. మొత్తానికి ఇతనే ఎక్కువ పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరు కూడా అంత బాగా పెర్ఫామ్ చేసినట్టుగా అయితే ఎవరు కనబడలేదు ఇక్కడ. సో ఎక్స్ట్రాస్ కూడా చూసుకుంటే తక్కువనే ఇచ్చారు, 6 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదనమాట సంగతి. అండ్ 200 పెద్ద టార్గెట్ నమీబియా లాంటి దేశానికి. మరి 200 టార్గెట్తో దిగిన నమీబియా అనుకున్నంతగా పెర్ఫామ్ చేయలేకపోయింది, 100 రన్లు కూడా దాటలేదు. ఒకసారి వీళ్ళ స్కోర్ బోర్డ్ కూడా చూసుకుంటే చాలా కష్టం, ఎందుకంటే ఆల్అవుట్ అయిపోయారు. ఒక లైక్ స్టీన్ క్యాంప్ ఒకటే 23 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 22 బాల్స్. అండ్ ఆఫ్టర్ దాట్ అలెగ్జాండర్ వచ్చేసి 20 బాల్స్ ఆఫ్ 20 రన్స్ మాత్రమే చేశాడు, 1 సిక్స్ కొట్టాడు అనమాట. సో అంతగా ఆకట్టుకునే బ్యాటింగ్ అయితే ఎవరు చేయలేకపోయారు. ఎవరైనా అట్లీస్ట్ ఒక్కరైనా ఒక హాఫ్ సెంచరీ లేకపోతే ఇంకొంచెం మోర్ దెన్ 30స్కి పైగా ఎవరైనా ఒక ఇద్దరన్నా చేస్తారా అని చెప్పి చూశాను. అట్లీస్ట్ ఒక 120 150 స్కోర్ చేసినా కూడా నమీబియాకి ఇది ఒక మంచి ఎంకరేజింగ్ మ్యాచ్ లాగా ఉండేదన్నమాట మంచిగా. బట్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పాకిస్తాన్ బౌలింగ్ కూడా మనకు తెలిసిందే. సో 17.3 ఓవర్స్లో ఆల్అవుట్ అయిపోయారు. 5.54 రన్ రేట్తోనే 97 రన్స్కి వీళ్ళు ఆల్అవుట్ అయిపోవడం జరిగింది. సో ఒకసారి
వీళ్ళ బౌలింగ్ సంగతి కూడా చూసుకుంటే పాకిస్తాన్ బౌలింగ్ కూడా ఒక మన ఉస్మాన్ తారిక్ ఈసారి కొంచెం అతని స్పిన్ మాయాజాలం పనిచేసింది. ద మిస్టీరియస్ స్పిన్నర్ అని చెప్పి అంటూ ఉంటుంది పాకిస్తాన్. సో 3.3 ఓవర్స్ వేశాడు అండ్ అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. 16 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4.57 ఎకానమీతోని అండ్ 4 వికెట్స్ ఇచ్చాడనమాట. అండ్ షాదాబ్ ఖాన్ కూడా చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. ఈసారి మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 3 వికెట్స్. అండ్ మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ తీశాడు అండ్ సల్మాన్ మిర్జా ఒక వికెట్ తీశాడు అనమాట. సో ఇక్కడ వికెట్ల పతనం కూడా నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది నమీబియాది. ఒకసారి ఇప్పుడు మనం ఆ పాయింట్స్ పట్టిగా చూస్తే గ్రూప్ ఏలో యాక్చువల్లీ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అన్నిట్లో కూడా 2 టీంలు సూపర్ ఎయిట్స్కి క్వాలిఫై అయ్యాయి. అండ్ గ్రూప్ ఏలోనే ఇప్పుడు ఈ మ్యాచ్కి ముందు దాకా కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, మరి పాకిస్తాన్ గెలుస్తుందా ఓడుతుందా. వేరే టీమ్స్ అయితే తప్పకుండా నమీబియా గెలుస్తుంది అనుకోవచ్చు, కానీ పాకిస్తాన్ ఈజ్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ టీమ్. తనదైన రోజున ఒక రేంజ్లో ఆడుతుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆడలేకపోతే అది యుఎస్ఏ మీద అయినా సరే, నమీబియా అయినా సరే, ఆఖరికి ఒక గ్రేడ్ 2 క్రికెట్ టీం మీద అయినా సరే ఓడిపోవడం సహజం. ఎందుకంటే దానికి నిలకడ అనేది ఉండదు. ఎప్పుడు అది బాగా పెర్ఫామ్ చేస్తుందో, ఎప్పుడు అది అసలుకే పెర్ఫామ్ చేయదు అనేది ఎవరికి తెలియదు. అది పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలాంటి విషయాన్ని. ఎనీహా ఒకసారి గ్రూప్ ఏ చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి ప్రస్తుతానికి టాప్లో ఉంది 6 పాయింట్స్తోని. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఇండియా ఐర్లాండ్ మ్యాచ్తోని ఆబ్వియస్లీ ఇంకొక 2 పాయింట్లు మనం వేసుకోవచ్చు. అండ్ పాకిస్తాన్ వచ్చేసి ఇప్పుడు ఫైనల్లీ ఒకటి ఇండియాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన మ్యాచ్తో గెలిచి ప్రస్తుతం నెట్ రన్ రేట్ పరంగా చూసుకున్నా కూడా 0.976. ఒకవేళ ఈ రోజు కనుక మ్యాచ్ జరగకపోయి ఉంటే, వర్షం పడి ఉన్నా కూడా పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువనే ఉండేది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక పాయింట్ వచ్చేది, 5 పాయింట్స్తో పైన ఉండేది. అండ్ ఆబ్వియస్లీ నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా యూఎస్ఏ వచ్చేసేది. కానీ ఈసారి పాకిస్తాన్ ఎప్పుడైతే కోరుకుంటుందో కుదరత్ కా నిజాం ఈసారి వాళ్ళ సైడ్ ఉందన్నమాట. ఎనీహౌ చూస్తుండగానే ఆ పాకిస్తాన్ అయితే సూపర్ ఎయిట్స్లోకి అయితే వచ్చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బెటర్ లక్ నెక్స్ట్ టైం, దే పెర్ఫార్మ్ రియలీ వెల్. ఒక రకంగా అది ఇండియా టీమ్ 2 అనే అనుకోవచ్చు, ఎందుకంటే అందులో ఎక్కువ శాతం ఉన్నది యూఎస్ఏ టీంలో మన ఇండియన్సే కాబట్టి. అండ్ నమీబియా ఒక్కటి కూడా విక్టరీ అనేది ఈసారి అవ్వలేదు. నమీబియాకి ఒకటంటే ఒక్క గెలుపు కూడా కాలేదు. బట్ ఎనీహౌ వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఇది అన్న సంగతి. గ్రూప్ ఏ, బి, సి, డి నుంచి సూపర్ ఎయిట్స్లోకి ఆల్మోస్ట్ అన్ని నేషన్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళన్నిటి గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి ఇంకొక మ్యాచ్ జరిగే అవకాశం ఉందా అంటే దేర్ ఆర్ ఛాన్సెస్. గ్రూప్ దశలో ఇప్పుడైతే లీగ్ దశ అయితే అయిపోయింది, గ్రూప్ దశ వచ్చింది. ఈ గ్రూప్ దశలో మరి ఎవరెవరు ఎలా ఆడతారు, సెమీఫైనల్స్లో ఒకవేళ ఇండియా పాకిస్తాన్తో ఏమన్నా మ్యాచ్ జరిగే అవకాశం ఉందా అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.